వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక లష్కర్ బోనాల జాతర పొద్దుకెళ్ళి మనం చూస్తున్నాం కదా. బోనాల జాతర తర్వాత ఇక్కడ 2 రోజుల పాటు పలారం బండ్లు కూడా మస్తు ఘనంగా సాగుతాయి. ఈడ పలారం బండ్లు చూడడానికి జిల్లాల నుంచే కాదు పక్క రాష్ట్ర పోలు కూడా వస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ పలారం బండ్ల ముందు ఉండే కళాకారులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. తెలంగాణలో బోనాలు అంటే అంత ఫేమస్ అండ్ పలారం బండ్లు కూడా అంతకంటే ఫేమస్. ఇక ప్రజెంట్ మనతో రామన్ ఉన్నాడు. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి పలారం బండ్లు వెళ్ళడం అంటే చాలా ప్రత్యేకం. చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. పలారం బండి ఎప్పుడెప్పుడు షురు అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. సో అన్న, బోనాల పండుగ తర్వాత పలారం బండ్లు, ఎందుకు పలారం బండ్లు అంటే ఇక్కడ నుంచి ఎందుకు అంత ఫేమస్? అసలు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉజ్జయిని మహాంకాళి బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు. ఇది మన తెలంగాణ సంస్కృతికి ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ బోనాల ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మన గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర పండుగ గవర్నమెంట్ వచ్చినప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ మా ఫాదర్ పద్మారావు గారి ఆధ్వర్యంలో గత 50 ఇయర్స్ నుంచి కూడా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. ఇప్పుడైతే మీ ఫాదర్ చూస్తున్నారు, అంతకు ముందు ఎవరు చేసేవాళ్ళు ఈ పలారం బండి? మా ఫాదర్ కన్నా ముందు వాళ్ళ బ్రదర్స్ చూస్తుండే, వాళ్ళ దగ్గర నుంచి మా ఫాదర్ చూస్తున్నారు. మా ఫాదర్ ఇప్పటికీ కూడా స్టిల్లో మా ఫాదర్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసుకుంటుంటారు. ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ నుంచి మా హ్యాండ్ ఓవర్లో వచ్చింది. మేము కూడా వాళ్ళలాగానే మొత్తం ఒక 6 ఇయర్స్ నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులని, మళ్ళా డప్పు కళాకారులని వీళ్ళందరినీ పిలిపించి చాలా వైభవంగా జరుగుతుంది. సో ఎక్కడెక్కడ నుంచి ఏడాది కళాకారులు వచ్చిండ్రు? దాదాపు ఎంతమంది ఉండబోతున్నారు కళా బృందాలు? ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే విజయవాడ నుంచి అమ్మవారి సెట్టింగ్స్ అని విజయవాడ నుంచి వస్తారు. వాళ్ళు ఒక 30-40 మెంబర్స్ వస్తుంటారు. మళ్ళా వాళ్ళే కాకుండా పూణే బ్యాండ్ అని మహారాష్ట్ర డోల్ తాషన్ బాగా ఫేమస్, వాళ్ళు వస్తారు. అలాగే లాస్ట్ టైం మా దగ్గర బోలా శంకర్ అని చెప్పి యూపీ నుంచి వచ్చింది, అదొకటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అట్లా ఎవ్రీ ఇయర్ ఒక కొత్త వెరైటీ, ఏదైనా ఒక కొత్త వెరైటీ ఐటమ్ ఇక్కడ మేము ప్రతి ఇయర్ పరిచయం చేస్తుంటాం. అయితే పలారం బండ్లు అనేసరికి కొంతమంది రెడీమేడ్ తెచ్చి పలారం బండు ఆడికెళ్ళి తీసుకెళ్తుంటుంటారు. కానీ మీ దగ్గర మాత్రం అట్లా కాదు, పురాతన కాలం నుంచి ఏదైతే ఉందో అదే పలారం బండి ప్రతి ఏడాది తీస్తారని, అది వాస్తవమేనా? యాక్చువల్లీ ఇది మాది 2వ పలారం బండి. ఇంతకుముందు ఉండేది మేము ఒక 25 ఇయర్స్ అది తీసినాము. మా ఫాదర్కి మొక్కుండే, అతను ఎమ్మెల్యే మినిస్టర్ అయినాక అమ్మవారికి వెండి పలారం బండి చేపిస్తామని చెప్పి ఇప్పుడు ఇది చేపించి కూడా 10 ఇయర్స్ అవుతున్నది. ఇక మా అన్నలు ఉంటారు ఇక్కడ, వాళ్ళే దీన్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. వాళ్ళే మొత్తం వెండి పలారం బండి. ఇప్పుడు మొత్తం ఇదంతా సిల్వరే, మొత్తం కనిపించేదంతా సిల్వరే పైన. అంటే ఇక మొక్కు చెల్లించుకోవాలని చెప్పి సిల్వర్ తోటి చెప్పించడం అది. సో మరి ఎన్ని గంటలకి నుంచి పలారం బండి స్టార్ట్ అవుతుంది? ఇవాళ ఈవినింగ్ 7:30 ఇక్కడ ఫాదర్ పూజ చేస్తాడు. మా ఫాదర్ పద్మారావు గారు పూజ చేస్తారు. ఆయన పూజ చేసినాక స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. లష్కరుల ఇక్కడ బోనాలతో పాటు పలారం బండ్లు కూడా మస్తు ఫేమస్. 2 రోజులు వెళ్తాయి పలారం బండ్లు అంటారు. ఇక్కడ మేము 2 days ఇస్తాం ఎవ్రీ ఇయర్. అంటే ఇవాళ మాకంతా భోజనాలు లంచ్ అరేంజ్ చేస్తాము, విఐపీ ఫ్లోటింగ్ ఉంటుంది. ఇవాళ కూడా నార్మల్గా తీస్తాం, కానీ మండే రోజు ఇక్కడ ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది పండుగ. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేకించి ఈ పండుగ చూడడానికి సికింద్రాబాద్ వస్తారు. ముఖ్యంగా ఇక్కడ మా దగ్గరికి, మరి పక్కకు తలసాని సింహసేదో గారి దగ్గరికి కూడా వస్తారు. సో మరి కళా బృందాలతో పాటు భక్తులు కావచ్చు, మిగతా పబ్లిక్ ప్రొసిషన్ రూట్ ఏంది, ఎంతమంది పాల్గొంటారు ఓవరాల్గా? ఇక మేము లెక్క చెప్పలేము, కానీ నియర్లీ మా బోనాలకి, సికింద్రాబాద్ బోనాలకి ఒక 10 లక్షల మంది వస్తారు. ఇక్కడ ప్రొసెషన్కి మాత్రం నైట్ ఒక 2 నుంచి 3 లక్షల మంది మాత్రం కంపల్సరీ ఉంటారు. ప్రొసిషన్ రూట్ ఏందన్న? ప్రొసెషన్ రూట్ వచ్చి ఇక్కడ నుంచి సిటీ లైట్ చౌరస్తా ఉంటుంది. సిటీ లైట్ నుంచి బాటా రూట్ పోతాం, వయా అంజలి థియేటర్, మాంకాళి టెంపుల్, మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వస్తాం. సో ఇది పలారం బండి ప్రత్యేకత. మీరు కూడా వెండి పల్లకిలో పలారం బండిలో అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఇవాళ రేపు 2 రోజులు మాత్రమే అవకాశం. వచ్చి మొక్కులు చెల్లించుకునే భక్తులు కూడా చాలా మంది ఉంటారు. లష్కర్ బోనాలతో పాటు పలారం బండ్లు చూడడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అన్ని పలారం బండ్లు ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి కదిలే పద్మన్న పలారం బండు ఇంకొక ఎత్తు అనమాట. అందుకనే ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి ప్రొసిషన్ షురు అవుతుందా అని వచ్చి ఎదురు చూసి 7 గంటలకు పలారం బండి షురు అయినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్ళే భక్తులు కూడా ఉంటారు. సో ఇది లష్కర్ బోనాలతో పాటు పలారం బండ్ల ప్రత్యేకత.